హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. అండ్ ఇవాళైతే మన సౌత్ ఇండియన్ అమ్మాయిల ఫేవరెట్ అయిన కాసుల పేరు నేను చూపిస్తున్నాను. నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిందండి. అండ్ ఈ బాక్స్ అయితే దీనికొచ్చింది కాదు. ఇది నేను సెపరేట్‌గా తీసుకున్నాను. ఎందుకంటే ఇది పైన, కింద ఆర్నమెంట్‌ని టైట్‌గా హోల్డ్ చేసి పెడుతుంది. అండ్ మూవ్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. కాసుల పేరు కావాలని ఎవరికుండదండి. నాకు మ్యారేజ్ నుండే తీసుకోవాలని ఇంట్రెస్ట్‌గా ఉండేది. కాకపోతే మా పేరెంట్స్ నాకు వడ్డానం వంకి పెట్టారు. అప్పటికే వాళ్ళ బడ్జెట్ దాటిపోయింది. సో, నేను అయితే అప్పుడు అడగలేదు. తర్వాత ఇంక పాప పుట్టింది. తన గోల్డ్ అలా పడిపోయాము. పట్టించుకోలేదు దీని గురించి. బట్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే నేను తిరువల్లూరు వెళ్ళాను. 10% వేస్టేజ్ అన్నారు జయగురు జ్యువెల్లర్స్‌లో. సో, ఒకసారి చెక్ చేద్దాము వాళ్ళ దగ్గర కలెక్షన్ ఎలా ఉన్నాయో అని క్యాజువల్‌గా వెళ్ళాను. అక్కడైతే ఈ మోడల్ చూసాను. నేనైతే ఫిదా అయిపోయాను. చాలా నచ్చింది నాకిది. ఇది నాకు ఆల్మోస్ట్ 78 గ్రామ్స్ పడిందండి. నేను దగ్గర నుంచి చూపిస్తాను. కాస్త చూడండి. చూసారంటే అన్నీ నెమళ్ళొచ్చిండాయి పైన. అండ్ యూజువల్‌గా మనం చూసే కాసుల పేరు ఎలా ఉంటుందంటే, ఒకదాని పైన ఒక కాసు కంటిన్యూయస్‌గా ఉంటుంది. బట్ ఇది నక్షి మోడల్. కింద కాసుంటుంది. పైన ఎవ్రీ 2 కాసులకి మధ్యలో ఇంకొక చిన్ని కాసు గూడా ఉంటుంది. దానిపైన గూడా లక్ష్మీదేవి ఎంబోజ్ అయ్యి ఉంటుంది. ఇది స్టోన్స్ కూడా ఎక్కువేం లేదండి. ఈవెన్ 1 గ్రామ్ కూడా స్టోన్స్ లేవు. ఆల్మోస్ట్ మిల్లీస్‌లోనే ఉన్నాయి. ఏవైతే కనిపిస్తున్నాయో రెడ్ కలర్ అవే ఉన్నాయి. ఫస్ట్ టైమ్ అయితే నేను మా రిలేటివ్స్ మ్యారేజ్‌కి వేసుకున్నాను. వేసుకున్న పిక్ నేను సైడ్ అటాచ్ చేస్తాను. లంగా ఓణి పైకి స్టైల్ చేశాను. నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చూడ్డానికి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకేం అవసరం లేదండి. అదొక్కటి వేసుకొని వడ్డానం వంకి పెట్టుకుంటే చాలా బావుంటుంది లుక్. ఇది చూసారా? స్టార్టింగ్‌లో కూడా 2 నెమళ్ళున్నాయి. అండ్ వీటికి నేనైతే బ్యాక్ చైన్ తీసుకోలేదు. ఎందుకంటే దానికి మళ్ళీ ఎక్స్‌ట్రా మనం 3-4 గ్రామ్స్ ఎక్స్‌ట్రా పే చేయాలి కదా! ఎందుకు అనవసరంగా అనిపిచ్చి ఇంకా జస్ట్ డోరీసే తీసేసుకున్నాను. కాస్త షార్ట్ ఉన్న లాంగ్ చైన్స్‌కైతే మాత్రం బ్యాక్ సైడ్ డెఫినిట్‌గా చైన్ పెట్టించుకోండి. ఎందుకంటే కాస్త కిందికి వేసుకున్నా కూడా మనకు ఆ థ్రెడ్స్ కనిపించకుండా ఉంటాయి. బట్ ఇలాంటి వాటికి మనకు థ్రెడ్స్‌తోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ చాలా లాంగ్ ఉంటుంది. సో, దీనికి మనము గోల్డ్ వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి కాసుల పేరు నక్షి మోడల్‌లో ఎక్కడైనా సరే 24%కి వేస్టేజ్ తక్కువ ఎక్కడ నేను చూడలేదు. అండ్ నెగోషియేట్ చేస్తే ఆఫ్టర్ నెగోషియేషన్ మేబీ 20% వరకు మనకు వస్తుంది. కానీ జయగురు జ్యువెల్లర్స్‌లో అయితే గిన నాకు 10%కే ఇచ్చారు. నాకు డౌట్ వచ్చింది. ప్యూరిటీ ఏమైనా డిఫరెన్స్ ఉందేమో అని ఒకసారి నేను చెక్ చేయించాను కూడా బయట ప్యూరిటీ చెక్ చేపించాను. బట్ ఏమీ ప్రాబ్లమ్ లేదండి. ప్యూరిటీ బావుంది. పెద్ద ఆర్నమెంట్ ఏదైనా తీసుకునేటప్పుడు వేస్టేజ్ ఎక్కడ తక్కువొస్తుందో కాస్త చూసుకొని తీసుకోండి. ఎందుకంటే మనం 100 గ్రామ్స్‌కి మనము షాపింగ్ చేసినా కూడా 20% అంటే ఆల్మోస్ట్ 20 గ్రామ్స్‌కి మనం అనవసరంగా ఎక్కువ పే చేస్తాము. ఇప్పుడు చూడండి నేను ఆల్మోస్ట్ నా కాసుల పేరు అండ్ దాని ఇయర్ రింగ్స్ 2 కలిపి నేనైతే 100 గ్రామ్స్ పడింది. నాకు 10 గ్రామ్స్ అమౌంట్ అయితే సేవ్ అయిపోయింది. అండ్ ఇవైతే నా ఇయర్ రింగ్స్ దీనికి అని తీసుకున్నాను. కాసుల పేరుకు జుమ్కాస్ బాగుంటాయని ప్లాన్ చేసుకొని తీసుకుందామనుకున్నాను. బట్ నాకెందుకో పెట్టుకొని చూస్తే నాకంత లుక్ ఇవ్వట్లేదేమో అనిపిచ్చింది. సో, ఇలా లాంగొచ్చి కింద చిన్ని జుమ్కాస్ ఉండేటివి తీసుకున్నాను. నెక్స్ట్ టైమ్ అయితే నేను డెఫినిట్‌గా పైన స్టడ్డొచ్చి దానికి హ్యాంగింగ్ పెద్ద బుట్ట ఉండేదే తీసుకుంటాను. ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. ఫస్ట్‌లో చూసి సడెన్‌గా ఏంటబ్బా! అరబిక్‌లో ఏదో రాసిన్నారు ఆ మధ్యలో అనిపిచ్చింది. బట్ కాస్త దగ్గరగా వెళ్లి చూస్తే ఆహా! లేదు అదేదో కాస్త నక్షి డిజైన్‌లోనే ఏదో అలా ఎంబోస్ చేసి ఉన్నారు. ఇవి కూడా బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ వచ్చేస్తుంది. ఓపెన్ ఏముండదు. కాబట్టి కాస్త వెయిట్ పడింది. 20 గ్రామ్స్ ఉన్నాయి ఇవి. అండ్ కింద చూసారా చిన్ని గజ్జెలొచ్చుంటాయి. ఇది పెట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకి మన షోల్డర్ లెంత్ అయితే ఆల్మోస్ట్ వస్తుంది. కాస్త గ్యాప్ ఉంటుంది షోల్డర్‌కి అండ్ ఇయర్ రింగ్స్‌కి మధ్యన. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అండి. అండ్ ఇది నేను బ్లాక్ పాలిష్ అయితే కాదు. ఇది ఆరెంజ్ కలర్ పాలిషింగ్ చూసారు గదా! టెంపుల్ జ్యువెల్లరీకొస్తుంది. ఆ కలర్ పాలిషింగ్ ఉన్నాయి 2 కూడా. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ నాకు పాలిషింగ్ మార్చాలి అన్నా కూడా వాళ్ళు లైఫ్ టైమ్ సర్వీసెస్ నాకు ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేశారు. ఇది చూడండి కాస్త దగ్గరగా పెట్టి చూయిస్తున్నాను. ఫ్రంట్ అయితే ఆ డిజైన్ వచ్చి లోపల పార్ట్ మనకు క్లియర్‌గా విజిబుల్ అవుతుంది. గమనించారంటే నా 4 ఫింగర్స్ లెంత్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. బాగా లాంగ్ అయితే వచ్చాయి. బట్ బ్రాడ్‌గా ఉండదు. సన్నగా పొడుగ్గా ఉంటాయి.
ఇందులో వచ్చిన స్టోన్స్ చూసారంటే కాసుల పేరుకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతాయి. అందుకని నేను ఇది ప్రిఫర్ చేసి తీసుకున్నాను. అండ్ ఇంకా కూడా ఇయర్ రింగ్స్ చూసాను గానీ, వాళ్ళ దగ్గర ఎందుకో హెవీ వెయిట్‌లో అనిపిచ్చాయి. ఇప్పుడు మనము సీబీజే ఇలాంటి వాటిలో చూసామంటే, తక్కువ వెయిట్‌లోనే చూడ్డానికి పెద్దగా అనిపిచ్చే ఇయర్ రింగ్స్ వస్తాయి మనకి. బట్ వీళ్ళ దగ్గర వెయిట్ మాత్రం చాలా హెవీ ఉంది. వేస్టేజ్ అయితే తక్కువనే ఒక్క రీజన్‌తో నేను తీసుకున్నానక్కడ. సో, కాసుల పేరు అండ్ ఇయర్ రింగ్స్ 2 కలిపి ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ పడ్డాయి నాకు. ఒకసారి వాళ్ళ యూట్యూబ్ పేజ్ ఉంటుంది. కావాలంటే చెక్ చేయండి. మీకు ఎక్కువ వెయిట్ అయినా పర్లేదంటే గన వాళ్ళ కలెక్షన్ బావుంటాయి. లేదు మాకు తక్కువ వెయిట్‌లో కావాలి బట్ లుక్ పెద్దగా ఉండాలంటే గన ఐ డోంట్ రికమెండ్ దట్ పేజ్ ఫర్ యూ. తిరువల్లూరే కాకుండా రీసెంట్‌గా తిరుత్తణిలో కూడా ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. రైల్వే స్టేషన్ దగ్గరగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. మీలో ఎవరైనా తిరుత్తణి విజిట్ చేసే ప్లాన్స్ ఉంటే గన డెఫినిట్‌గా ఒకసారి షోరూమ్‌కి వెళ్లి చూడండి. ఎందుకంటే 10% వేస్టేజ్ అనేది నా దృష్టిలో చాలా రీజనబుల్ అది. ఈవెన్ ముకుంద ఇవి కూడా 11-12% ఉన్నాయి. ఇది నేను చూసిన వాటిల్లో చాలా లెస్ అంటే జయగురు జ్యువెల్లర్సే. నేను కూడా నక్షి బ్యాంగిల్స్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ నేను అక్కడికి వెళ్ళానంటే గన డెఫినిట్‌గా వాళ్ళ కలెక్షన్ మొత్తం ఒక వ్లాగ్ లాగా చేసి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కాస్త హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ టైమ్ వెళ్ళాలన్నా కూడా మీ బడ్జెట్‌లో వస్తున్నాయా లేదా అనే ఐడియా మీకొస్తుంది. ఈ సైడ్ అటాచ్ చేసిన పిక్‌లో ఆరెంజ్ శారీ అయితే నా సిస్టర్. తను కూడా నాది చూసి నాలాంటిదే కావాలి అని ఒకటి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంది. అది కూడా చాలా లాంగ్‌గా చాలా బావుంటుంది. సేమ్ బాగుండదేమో అని మేము చాలానే చూసాము. బట్ తనకి ఏది నచ్చలేదు. సో, బ్యాక్ టు దీనికే వచ్చేసింది. అండ్ మెడలో వేసుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇది కరెక్ట్‌గా మీకు కనిపిస్తుందని నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. దానిపైనైతే షైనింగ్ బాగా తెలుస్తుంది మీకు. అండ్ బ్యాక్ సైడ్ చూసారంటే గన వెనకైతే ఏమి క్లోజ్ ఏముండదు. ఎందుకంటే ఇది క్లోజ్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకు 140, 150 గ్రామ్స్ అయితే ఆర్నమెంట్ అవుతుంది. సో, ఏదైతే ఎంబోజ్ అయి ఉంటుందో ఆ పార్ట్ మాత్రమే గోల్డ్ షీట్‌తో చేసి ఉంటారు. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది. డిజైన్ మనకు నీట్‌గా కనిపిస్తుంది. అలా అని డెలికేట్‌గా ఏముండదు. ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. చూపిస్తానుండండి. ఇది చూడండి. నేనైతే ఇలా మడిచేసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని ఎళ్ళిపోతాను. సెపరేట్‌గా దానికి బాక్స్ అంటే మనం స్పెసిఫిక్‌గా చెప్పినట్లుంటుంది. గోల్డ్ ఆర్నమెంట్ మనం క్యారీ చేస్తున్నామని. ఇలా చూసారా? ఎవ్రీ 2 నెమళ్ళకు మధ్యలో లింక్స్ వచ్చేస్తాయి. సో, ఆ పార్ట్‌లో మనకు బెండ్ అవుతుంది ఈజీగా. ఈవెన్ లాకర్‌లో పెట్టేటప్పుడు కూడా దీంతో నాకు ఏ ఇష్యూ ఉండదు. హ్యాపీగా నేను బాక్స్‌లో పెట్టేసి నీట్‌గా క్లోజ్ చేసి పెట్టేస్తాను. నేను పర్సనల్‌గా ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యానంటే, అంత ఈజీగా తీసుకోనండి. ఫస్ట్ దాని గురించి నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి, అందులో ఉన్న మోడల్స్ అన్నీ షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకొని, అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి, నా అమౌంట్, బడ్జెట్ అండ్ సైజ్ అన్నీ కన్సిడర్ చేసి తీసుకుంటాను. సో, మీకు కూడా అలాగే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా కాసుల పేరు కావాలి, ఫ్యూచర్‌లో తీసుకోవాలంటే గన, ఇలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నదైతే ట్రై చేయండి. ఎందుకంటే, మనము ట్రావెల్ చేయాల్సిందుంటుంది మ్యారేజెస్‌కవి. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, తీసుకెళ్ళొచ్చు. పెద్ద రిస్కీ ఉండదు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాస్ వెల్. థ్యాంక్ యూ.